బీసీ కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించారు మంత్రి సవిత. రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రాణాలు కోల్పోయిన కడప జిల్లా తొండూరు బీసీ హాస్టల్ విద్యార్థి కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది. బాధిత కుటుంబానికి 2 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించనున్నట్టు మంత్రి సవిత తెలిపారు. బిడ్డ చనిపోతే కన్నతల్లి పడే వేదన వర్ణనాతీతమని, ఆ శోకం నుంచి కోలుకోవడం అసాధ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. పుట్టెడి దుఃఖంలో ఉన్న ఆ కుటుంబానికి తాము ఉన్నామనే భరోసా కల్పించడానికే ఈ చిన్నపాటి ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. వేంపల్లె మండల కేంద్రానికి చెందిన గురు ప్రణీత్ కుమార్ తొండూరు బీసీ హాస్టల్లో ఉంటూ 6వ తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు ఇవ్వడంతో అదే హాస్టల్లో 8వ తరగతి చదువుతున్న అన్నయ్య తల్లితో కలిసి ఆటోలో సొంతూరు పయనమయ్యాడు. వాటర్ బాటిల్ కొని తిరిగి వస్తుండగా టిప్పర్ లారీ ఢీకొట్టిన ప్రమాదంలో గురు ప్రణీత్ కుమార్ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. పసిప్రాయంలోని విద్యార్థి విగతజీవిగా మారడం తీవ్ర ఆవేదన గురి చేస్తుందన్నారు. ఇదే విషయం సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లగానే బాధిత కుటుంబానికి 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారన్నారు. త్వరలోనే ఈ ఆర్థిక సాయం బాధిత కుటుంబానికి అందజేస్తామని మంత్రి సవిత తెలిపారు.